ప్రభుత్వం పొద్దుగాల లేస్తే ఆ తొండముఖం రేవంత్ రెడ్డి అంటోడు కేసీఆర్ గారి తిట్టుడు తప్ప ఒకటంటే ఒక మంచి పని చేసినా చెప్పురు దయచేసి ఒక్కటి చెప్పురి ఒక్కడికి ఇది చేసిండు పెన్షన్ ఇస్తానంటే ఇచ్చిండా రైతు బంధు పెంచుతానంటే పెంచిండా ఇయ్యాల్సిన రైతు బండి 2 సార్లు ఎగ్గొట్టిండు రైతు బీమా నడుస్తున్నదా కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడతానంటే పెట్టిండా ఇయ్యాల్సిన చెక్కులు ఇస్తలేడు చక్కగా ఇంకా తులం బంగారం వచ్చి ఓనికి చెప్పాలి కేసీఆర్ కిట్టు ఖతం అయిపోయింది కదా గొర్రెల పంపిణీ ఖతం అయిపోయింది కదా దళిత బంధు ఖతం అయిపోయింది కదా న్యూట్రిషన్ కిట్టు ఖతం అయిపోయింది కదా ఒక్క కొత్త రోడ్డు శాంక్షన్ ఇచ్చానో చెప్పు 2 సంవత్సరాల మనం తీసుకొచ్చిన శాంక్షన్లో కొబ్బరికాయలు కొట్టుకుంటా మంచిగా ఇట్టా ఎదురు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతాడో తెలియదు వాడు నల్గొండలో కోమటిరెడ్డి తాగి మాట్లాడు ఇక్కడ ఒకటి తాగి మాట్లాడు ఆగం ఏం మాట్లాడుతున్నాడు నోటికి ఎంత వస్తా అంత చేస్తే చెయ్యి నేను కాదంటాను ఇది అభివృద్ధి చేసిన చెయ్యి సరే ప్రజలు నన్ను కాదని నీకు అవకాశం ఇచ్చిర్రు వచ్చేటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకో తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యుని ఎంత అదృష్టం ఉంటే కావాలి మంచిగా పని చేయి మంచిగా డెవలప్మెంట్ చేయి ముఖ్యమంత్రితో తనలాడి 2 అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురా ఆయన తుంగతుర్తికి వచ్చి మీటింగ్ పెడితే ఒక్కడు ఇచ్చిపోయిండా ఒక్క రూపాయి చెప్పిండా నేను మొన్న దేవరకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ సాగర్లవాడి జావూరి మీ శవాల మీద కేసీఎల్బీసీ కడతా ఎక్కడ తలకలేను నాకు అర్థం కాదు ఎవడన్నా నాయకుడు అంటోడు సమాజం బాగుండాలనుకుంటారు ఒకరిని బతుకు కోరుకుంటారు పొద్దుగా లేస్తే కేసీఆర్ మీద ఏడుపు ఏంది ఏం చేయలే కేసీఆర్ గారు మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు 20,000 ఏదైతే ఉందో ఆడ ఏకగ్రీవం చేసుకొని సర్పంచులు వార్డు మెంబర్లు పోయి దండం పెట్టి వచ్చారు సార్ మాట్లాడుతున్నప్పుడు పక్కపొట్టి కూర్చొని సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్ తప్పు జరిగిపోయింది జనాలు అంతా అనుకుంటే సరే తీయమ్మారు చూస్తాలకు 2 నెలలు వస్తూనే ఉంటుంది మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు చేస్తున్నాం తీ అన్నాడు ఆ వీడియో బయటకు వచ్చింది కథం కొడుకు కూర్చోబడ్డది రేవంత్ రెడ్డి గారికి ఏం సార్ బయటికి వెళ్ళలేదు మాట్లాడలేదు ప్రెస్ మీట్ లేదు ఏది లేదు కేసీఆర్ ముఖం కనబడితేనే భయం అవుతుంది కొడుకు కేసీఆర్ పేరు దలుచుకోకుండా కేసీఆర్ జపం చేయకుండా మనకు బతికేలేదు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటేనేమో చెయ్యవు బిల్లులు ఇయ్యరమ్మా పాత సర్పంచ్ కంటేనేమో ఇయ్యవు ఇప్పుడు ఏదో సమ్మిట్ అని పెట్టిండు గ్లోబల్ సమ్మిట్ అని ఈయన పెట్టిండు దాంతో ఏం ప్రయోజనం జరిగిందో ఏం పెట్టుబడులు వచ్చినా ఇప్పటివరకు చెప్పలే ఎందుకంటే దావూస్ పోయిండు ఆ వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడేగా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని మాట్లాడే కదా అయ్యాలో కూడా 240 చాలా ఇన్ని అగ్రిమెంట్లు ఆయన అన్నాడు ఎక్కడ పోయిన అగ్రిమెంట్ ఇయ్యాటి వరకు ఓనికి తెలియదు జనాలు తిడుతూ ఉన్నారు నోరు తెలిస్తే బూతులు వీడెక్కడ ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఉన్నప్పుడు సరే ఏదో మాట్లాడినట్టు అనుకున్నాం కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏం భాష అయింది పొద్దుగా లేస్తే కేసీఆర్ మీద పడి చేస్తాడు నువ్వేం చేస్తావో చెప్పు నీ ఆలోచన ఏంది ఇగో తెలంగాణ భవిష్యత్తుకి ఇట్లా ఉంటుంది నేను ఇట్లా చేద్దామనుకుంటున్నా నా పారిశ్రామిక విధానం ఇది నా క్రీడా విధానం ఇది నా వ్యవసాయ విధానం ఇది గవి ప్రకటించు కదా గది కదా నువ్వు చేయాల్సింది మెస్సీతో ఫుట్బాల్ ఆడతా అట ఎవరికి కావాలరా నీ ఫుట్బాల్ మ్యాచ్ నీ అవలాగానే ఉన్నావు 2 రోజులు కొడుక జనాలు నీతో ఫుట్బాల్ కాదు ఉరికి ఆడతారు ఫుట్బాల్ నీతోని మెస్సీ అంటే వాడికని తెలుసా మనోళ్ళకు జనరల్గానే భారతదేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు ఆ ఫుట్బాలే తక్కువ ఆ మెస్సీ అంటే ఆయన ఉత్తగా ఇట్లా ఒక యాడ్లు ఇట్లా కనపడితే 1 నిమిషం కూడా కనపడితే 100 కోట్లు తీసుకుంటాడు ఇప్పుడు వీడు పిలిస్తే పుణ్యానికి వస్తలేడు వాడు పైసలు తీసుకునే వస్తుండు ఇక సోషల్ మీడియాలో అయితే మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు గుంపు మేస్త్రి కదా ఆయన పేరు ఆయన మెస్సీ ఇటు మెస్సీ వర్సెస్ మేస్త్రి అని పెట్టాడు ఈయనకెందుకు మెస్సీ గానితో మెస్సీతో పని ఈయనకెందుకు ఫుట్బాల్ మ్యాచ్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి కాబట్టి నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటాడు ఈయన ఏం చేయాలి ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేసేందుకే ఎంసీహెచ్ఆర్లో 5 కోట్లతో స్టేడియం కట్టిండు ఈయన ప్రాక్టీస్ కోసం అట 5 కోట్లతో స్టేడియం ప్రజాధన దుర్వినియోగం గురించి వీడు మాట్లాడతాడు ప్రగతి భవన్ కడితే ముఖ్యమంత్రి ఉండేది ఇప్పుడు కేసీఆర్ ఉంటుండే అలా ఎవడు ముఖ్యమంత్రి ఆడు ఉండాలి గాయ ఉన్న దాంట్లోకి నేను పోతానా అని ఇప్పుడు మళ్ళీ అదే ఎంసీహెచ్ఆర్లో 100 కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కడుతుంది ఇలా ఉంది కదరా ముఖ్యమంత్రి భవనమే కదా కేసీఆర్ కోసం కట్టుకుంది కాదు ఎవడు ముఖ్యమంత్రి ఉంటే వాడు ఉంటాడు అలా మళ్ళీ 100 కోట్లతో కడుతున్నాడు ప్రజాధనం దుర్వినియోగం మీరు సాగర్లవాడి జావూరి మీ శవాల మీద ఎస్ఎల్బీసీ కడతా అలా 8 మంది చచ్చిపోయారు తెలుసు మనకు తందాలు వద్దురా నాయన అది మెత్తగా ఉంది ఆడ మట్టికి ఊలిపోతుంది అక్కడ పని చేయొద్దని చెప్పేసి మన గతంలో చెప్తే మనం ఆపినాం ఈయన మునగాడది ఏం రిపోర్ట్ పట్టించుకోకుండా ఉత్తగానే తువ్వురు అంటే ఆ మట్టి పిల్లలు కిందికి పడి చచ్చిపోయారు ఈయాటి వరకు శవాలు దొరికినాయా ఈయాటి వరకు చనిపోయినటువంటి శవాలను కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ఒక ధైర్యం కానీ దమ్ము కానీ ఒక వ్యవస్థ కానీ ఒక తెలివి కానీ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనికిరానటువంటి పాస్మాన్ల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 100% అంట నన్ను అంటారు ఎట్లా ఎందుకైనా ముఖ్యమంత్రి తిట్టు అంటే కేసీఆర్ పట్టుకొని సావన్న తర్వాత ఏ మనిషి ఏమన్నా అర్థం కాదు
తెలంగాణ జాతిపిత చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించి నిర్విరామంగా 10 సంవత్సరాలు పరిపాలించి అభివృద్ధి చేసి సంక్షేమం చేసి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అత్యద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను పెట్టి ఉన్నదా రైతు బంధు ఎక్కడ ఇంతకుముందు ప్రపంచంలో ఉన్నదే ఎక్కడ కళ్యాణ లక్ష్మి లేనటువంటి మంచి నూతనమైన పథకాలు తీసుకొచ్చి మన బతుకులను బాగుపరిచే ప్రయత్నం చేస్తే ఆయనను పట్టుకొని పొద్దుగాలు వేస్తే నువ్వు చావు ఏం మాట్లాడుతున్నావు? మేము కూడా చాలా మాట్లాడవచ్చు, నువ్వు చావు అని చెప్పి నేను కూడా మేము అనొచ్చు, గంటగంట కూడా మాట్లాడవచ్చు. కానీ పద్ధతి కాదు. నీ పాలసీ చెప్పు, నీ విధానం చెప్పు, ప్రజలు ఎట్లా బాగుపరుస్తావో చెప్పు, ప్రజలకు రావాల్సినటువంటి బిల్లులు ఎట్టిస్తావో చెప్పు, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ ఎట్టిస్తావో చెప్పు. ఒక్కటి కూడా రావట్లేవు, అన్ని పెండింగే. మొన్న నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ దీక్షా దివాస్ రోజు పోతే సార్ ఆయన ఏందో డైరెక్ట్ మా అకౌంట్లో వేస్తా అని చెప్పేసి పెట్టిండు, అది ఫీజు రియంబర్స్మెంట్, అది వేస్తలేడు. వీళ్ళేమో మీ అకౌంట్లోనే పడుతున్నాయి, మాకు సంబంధం లేదు కాబట్టి మాకు పైసలు కడుతున్నాయి ఎగ్జామ్కి సార్ అంటారు. సార్ ఏంది మా పరిస్థితి? పిల్లల జీవితాలతో నాగం. ఆయనే విద్యాశాఖ మంత్రి చక్కదనం, మళ్ళా విద్యాశాఖ ఆయనకానే పెట్టుకుండు. ఆయనకు చదివే రాదు, ఆయనకి ఎందుకు అర్థం కాదు. హోంమంత్రి ఆయనకానే పెట్టుకున్నాడు. మర్డర్ల పర్సంటేజ్ పెరిగింది, మానభంగాల పర్సంటేజ్ పెరిగింది, క్రిమినల్ క్రైటీరియా మొత్తం పెరిగింది ఆయన కాడికి వచ్చిన తర్వాత. హోంమంత్రి ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే. ఒక్కటి సజగా సాగదు. పొద్దుగాల 10 గంటల వరకు వసూల కార్యక్రమం. పొద్దుగాలు ఇవ్వగానే మీరు ఎప్పుడైనా చూడరు, పొద్దుగాలు ఎక్కడ కనబడాడు, ఎవరిని కలవడు. అనవసరంగా కేసీఆర్ బదనం చేసి కేసీఆర్ అందరినీ కలిసిండు, అన్ని సమస్యలు పరిష్కరించారు. కలవంది వీడు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఒక్కని కలవడు, ఉంటున్నాడు కలిసింది చూపిరు నాకు. ఒక్కటి ఓ ఎమ్మెల్యే కలిసింది చూపిస్తారా ఫోటో? నాకే కారణం ఒక్కని కలవాడు. సెక్రటరీకి వస్తే ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తారు అని చెప్పి ఆ కమాండ్ కంట్రోల్లో దాచుకుంటాడు. ఆ పోలీసు వాళ్ళకి కట్టించారు ఒకటి బంజారా హిల్స్లో, ఆ పోలీసు హైదరాబాద్ కమిషనర్ కోసం కట్టించారు. ఇక అల్లకి మొత్తం పోలీస్ సెక్రటరీ ఉంటుంది కదా, వీడు ఒక్కరు రయ్యిన అల్లకి పోయి దాచుకొని అల్ల కూర్చొని మాట్లాడుతుంటాడు. ఎవరిని కలవాడు. ఎందుకంత భయం? ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలే తిడుతున్నారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే రాయలే, ఎన్ఎస్ యూనివర్సిటీ ఆయనే రాసిండు. మాకు ఇచ్చే 5 కోట్ల రూపాయలు మాకు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 5 కోట్లు ఇచ్చిండు ఏడాదికి. ఎవరైనా ఊరికి పోయినప్పుడు ఇట్నే ఇది ఇబ్బంది ఉంది సార్ అని చెప్తే బోర్ అడుగుతారు, చిన్న రోడ్ అడిగితే ఇచ్చేది, మేము సొంతంగా సంతకం పెడితే ఇచ్చేది. అవి కూడా తీసేసిండు. అరే అవి కూడా లేవు, మేము ఎందుకు అలంకారప్రాయంగా సావులు సమృతలు బర్త్డేలు గియా తిరుగుతాను ఇక మేము ఉన్నది అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడి ఆయన. ఎన్ఎస్ యూనివర్సిటీ వాళ్ళ ఎమ్మెల్యే, మాకు కనీసం ఎమ్మెల్యే గౌరవం ఉంటలేదు, ఏంది మీరు చేసే పని అని చెప్పేసి ఆయనకు టైం ఇయ్యాడు. దొంగలెక్క పోయి ఆడ కూర్చొని దాచుకుంటాడు. ఓడేమో ప్రపంచ బ్యాంకుకు రాస్తాడు, మా దగ్గర వరదలు వచ్చినాయి, మా ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, ప్రపంచ బ్యాంకు మాకు సహకరించరు అని చెప్పి రాస్తాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే. ఒకటి ఇంకోటి ఆ జడ్చర్ల ఎమ్మెల్యేనేమో ఇప్పుడు రెండోసారి కలిస్తే నేనే ముఖ్యమంత్రిని వాడేనని చెప్పేసి వాడు 10 మందిని పెట్టుకుని వాడేది నేనే ముఖ్యమంత్రిని అంటుండు వాడు. ఏమన్నా శృతి లేదు. ఏం చేయాలి? అన్నీ ఉన్నటువంటి బిల్లులను సాఫ్ చేయాలి, వచ్చిన కాంట్రాక్టర్ దగ్గర పైసలు తీసుకోవాలి, పైకి పంపించాలి, నా సీటు కాపాడుకోవాలి. పొద్దున 10 గంటల వరకు ఎవరిని కలవడు. 10 గంటల వరకు ఏం జరుగుతుందంటే ఆడు ఉంటాడు, ఉదయసీమ అని ఉంటాడు ఎమ్మటి. ఆ ఓటు నోటు దొంగలు కదా ఇద్దరు, అలా ఆయన కూడా బాధితుడు. ఆ ఉదయసీమ కానీ పక్కపడ్డాడు, అరే ఉదయసీమ ఏంద్రా అయ్యాలి అనగానే వాడు వచ్చి లెక్కలు చెప్తాడు. ఇగో ఈ పలానా లేక చేస్తే ఇంత ఇవ్వాలి, ఇవ్వాలి చేస్తే ఇంత ఇవ్వాలి, ఇంత ఇగో 10 గంటల వరకు ఇంత ఇస్తాడు, ఆయన ఎంత ఇస్తాడు, ఓకే ఇంత అయితేనే అయ్యాలా అని లెక్కలు చేసుకున్నాక 10 గంటల తర్వాతనే బయటకు వెళ్తాడు. ఇక మునగాడు రోజు ఇదే దందా. మరి ఏం చేస్తాడు? బయటికి వెళ్ళి ఏం చేయడు. ఇక గియే షోప్ టాప్ మెస్సి మేస్త్రి గ్లోబల్ సమ్మిట్ అని ఇట్లా తిరిగి వస్తాడు. సాయంత్రం కాగానే పబ్బులు క్లబ్లు ఏమంది దావతులకు తిరిగి కూడా ఏమన్నా చేస్తున్నా చూడరు. నాకు రిసెప్షన్లు సంగీతులు ఇదే వాని పని. ముఖ్యమంత్రి అంటోడు కూర్చొని ఒక డిపార్ట్మెంటల్ రివ్యూ జరిగింది, ఈ డిపార్ట్మెంట్లో వినూత్నమైనటువంటి నిర్ణయాలు జరిగినవి తెలంగాణలో అని చెప్పి ఒకటి చూపిస్తారా నాకు? 2 ఏళ్ళ ఒక రివ్యూ మీటింగ్ ఒక డిపార్ట్మెంట్. ఇది పుసుక్కున పొరపాటున కూర్చొని ఇరిగేషన్ ఏం జరుగుతుందని చెప్పి మాట్లాడితే దేవాదుల గోదావరి బేసినేనా అంటాడు. వానికి దేవాదులు ఏ బేసినో తెలియదు. ఈ మొదదాకా బేసం పట్టుకొని తిరిగిన కొడుకులకు ఏం తెలుస్తుంది? ఏ బేసిన్ ఉందో, ఏనాది ఏ బేసిన్ ఉందో ఏం తెలుస్తుంది? గొప్ప అవకాశం వచ్చింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. ఏ నియోజకవర్గాలు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్యేలతో మాట్లాడి రివ్యూ పెట్టుకొని అభివృద్ధి చేయి. ఏదో అధికారం ఉంది కాబట్టి ఊళ్ళలో పోటీ చేసేవాళ్ళని భయపెట్టి నువ్వు డ్రాప్ అవుతావా, డ్రాప్ కావా, మాకు ఏ గర్వం ఇస్తావా, అయ్యావా, నువ్వు వార్డు మెంబర్ డ్రాప్గా, నువ్వు సర్పంచ్ డ్రాప్గా, లేకపోతే మీ మీద కేసులు పెడతా, ఇదా ప్రజాస్వామ్యంలో చేయాల్సింది. నిజంగా అట్లాంటిది అవకాశం ఉంటే 10 ఏళ్ళు నేను అనుకుంటే బతురారా మీరు ఒక్కడన్నా? ఇళ్ళకి వెళ్ళి కూడా వెళ్ళలేకపోతే అవన్నీ ఉరికించి కొడుతు. నేను నాకంటే ఎక్కువ కొట్లాడిన వాళ్ళు కాదు మీరు. నేను జైలు చూసిలోనే, కేసులు చూసి అన్ని చూసిలోనే. కొట్లాటలు వద్దు. తుంగతుర్తిలో సజావుగా శాంతియుతంగా సాగుతున్నది. 10 సంవత్సరాల ఒక్క చిన్న ఇన్సిడెంట్ కానియకుండా 26 గ్రామాల దసరానే లేకపోయినుండే నేను పోలీసులను రిక్వెస్ట్ చేసి నాది బాధ్యత దసరా జరపనీరని చెప్పి
ప్రతి సంవత్సరం 5 ఊర్లలో చేసి మొత్తం అన్ని ఊర్లలో దసరా జరుపుకున్నట్టు ఒక శాంతియుత వాతావరణంలో మనం చేసినాం. మళ్ళీ వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? మళ్ళీ గొడవలకు శ్రీకారం చుడతారు. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, వాళ్ళు ఎంతవరకు ఎగిరిపడతారో ఎగిరిపడని, ఎంత ఎగిరిపడ్డా ఏం తనలాడినా తొండపరుగు 7 దాకా అంటే 8 దాకా అంతే కదా. వీళ్ళు ఎంత ఉరుకులాడినా కూడా ఇంకో 2 నెలల తర్వాత కొడక మళ్ళీ మేమే వస్తాం. ఈసారి మాత్రం గాదర్ కిషోర్ గారు ఇంకోలాగుంటాడు. ఈసారి మాత్రం గాదర్ కిషోర్ రూపం కూడా ఇంకోలాగుంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నా. పోలీస్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చేట్టు చేస్తున్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వాళ్ళు చెప్పగానే ఊరుకొచ్చి డ్రాప్ కదా వాళ్ళ అధికారం కదా అని మాట్లాడుతున్నారు. పోలీస్ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా ఇష్టం వచ్చేట్టు చేస్తామంటే నీ అయ్యా జాగీర్ కాదు. నీకైనా గదే చట్టము, నాకైనా గదే చట్టము, ఎవరికైనా గదే చట్టము. ఊర్లో ఇద్దరు కొట్లాడుకుంటే ఏం కేసు పెట్టినా గదే, ఉడన పోయి ఎస్ఐ గారిని కొట్టినా గదే కేసు, కొత్త కేసు ఏమి ఉండదు. వాడైనా కోర్టుకు రావాల్సింది ఎస్ఐ గారు, వాడైనా వాన్ స్టేషన్లో పిటిషన్ పెట్టుకొని కేసు పెట్టుకోవాల్సిందే. గతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలియదు. కాకి చొక్కాలను కూడా ఉల్లెలకి ఉరికిచ్చిర్రు. ఆ పరిస్థితి రాకుండా దయచేసి మీరు చట్టం ఏం చెప్తుందో చట్ట ప్రకారం విధులు నిర్వహించండి. సొంత పెత్తనాలు చేసి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తాం, బెదిరిస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీ అందరినీ గుర్తుపెట్టుకుంటా, తర్వాత అందరినీ కూడా ఒక్కొక్కరు ఎట్లా తోలే వాళ్ళని కూడా చూసుకుంటా, జాగ్రత్త అని చెప్పేసి నేను మంచిగా చెప్పి విజ్ఞప్తి చేసి హెచ్చరిస్తున్నా. దయచేసి గుర్తుపెట్టుకోరు. అవకాశం ఉన్నది. ఊళ్ళలో అందరూ గ్రామ ప్రజలు కూడా అందరూ గమనించుని. గ్రామాల్లో ఉన్నవాళ్ళు 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. మనకు రావాల్సిన బతుకంతా కూడా జర మంచిగా బాగుపడదంటే ఆ రోజులనే బాగుపడ్డది. మోసం చేసి 6 గ్యారెంటీల పేరుతోని అబద్ధపు హామీలతోని లంగలు రాజ్యం వెళ్తున్నటువంటి దొంగ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఓటు మాత్రమే మన అస్త్రం. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులని గెలిపించి మీరందరూ సహకరించాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు.